నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ఆనివర ఆస్థానం సందర్భంగా అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి పుష్పపల్లకిపై ఉభయ నాంచారులతో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. అశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్పపల్లకి సేవను తిలకించి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దైవమైన తిరుమల శ్రీనివాసునికి ఏడాది పొడవునా నిత్యం ఏదో ఓ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అందుకేనేమో తిరుమల కొండ ఎల్లప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. ఆనివర ఆస్థానం సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి పుష్పపల్లకి సేవ నిర్వహించడం ఆనవాయితీ. చామంతి, తామర, వృక్షి, గన్నేరు, లిల్లీ, మరువం, దవనం, కనకాంబరాలు, పన్నీరు ఆకు, మల్లెలు, కట్ రోజెస్, మొల్లలు వంటి 12 రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్పపల్లకీలో శ్రీనివాసుడు తన ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి సమేతుడై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈసారి పుష్పపల్లకి ముందు భాగాన శ్రీనివాసుడు ఉన్న ప్రతిమ, వెనుక వైపున ఆంజనేయపుత్రుడు, నలువైపులా శ్రీకృష్ణుడి ప్రతిమలను ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనులు వాహన సేవను తిలకించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఏడాది టీటీడీ ఉద్యానవన శాఖ తయారు చేసిన పుష్పపల్లకి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు సమర్పించిన వివిధ రకాల పుష్పాలతో దాదాపు 2 టన్నుల బరువుతో టీటీడీ ఉద్యానవన శాఖ తయారు చేసిన పుష్పపల్లకి సేవను తిలకించడానికి విచ్చేసిన భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. తిరుపతి కంచిమఠం శ్రీ మహాపాదుకా మండపం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్ ఉపాధ్యాయురాలు జి శైలజ వీణా వాయిద్య మరియు గాత్ర సంగీత కచేరీ సభాసదులలో భక్తిభావాన్ని పెంపొందించింది. తిరుపతి కంచి కామకోటి పీఠం శ్రీ మహాపాదుకా మండపంలో జగద్గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామివారు 2025 విశ్వావసునామ సంవత్సర చాతుర్మాస్య దీక్షలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీ కంచి కామకోటి పీఠం మరియు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్ సౌజన్యంతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధ్యక్షులు డాక్టర్ శబరిగిరీష్ నేతృత్వంలో జూలై 10 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు తిరుపతి కంచి మహాపాదుకా మండపం పక్కన గల టీటీడీ ఉద్యోగస్తుల కళ్యాణ మండపంలో ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో సంగీత ఉపాధ్యాయురాలు జి శైలజ వీణా వాయిద్య మరియు గాత్ర సంగీత కచేరీ సభాసదులలో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేశాయి. హంసధ్వని వర్ణం, ఆనంద భైరవి రాగంలో మరివేరే గతి ఎవరమ్మ, వాచస్పతి రాగంలో పరాత్పర పరమేశ్వర, గౌళ రాగంలో ప్రణమామ్యహం గౌరీసుతం వంటి పలు శాస్త్రీయ సంగీత కీర్తనలను వీణపై అలవోకగా పలికించిన తీరు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా మృదంగంపై తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ మృదంగంపై, అనన్య శర్మ తాళంపై సహకారం అందించారు. కచేరీ అనంతరం కంచి కామకోటి పీఠం శ్రీ మహాపాదుకా మండపం వారు సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులకు జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వాదం లభించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సో భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపించే అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్కి కూడా ఇంత క్రేజ్ లేదనుకుంటాను. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో భగవంతుడి ఆశీస్సులు మా మీద, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో సిపిఐ పట్టణ మహాసభలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో సిపిఐ మహాసభలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, సిపిఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాల్లో అడుగుపెడుతుందని తెలియజేశారు. సిపిఐ పేద ప్రజల సమస్యలపైన అనేక పోరాటాలు చేసిందని, దున్నేవాడికి భూమి కావాలి, ఉపాధి హామీ కూలీలకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ అనేక పోరాటాలను చేసిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో కూడా అగ్రభాగాన్ని నిలిచి వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కోల్పోయిందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలకు భూములు, దున్నేవాడికి భూమి, వ్యవసాయ కూలీలకు భూమిని పెంచడం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా మహాసభలను ఆగస్టు 3వ తేదీన సూళ్లూరుపేటలో 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, దీనిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ జిల్లా మహాసభలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై, అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, గోపి, మునిచందు, దిలీప్ భాష, మల్లికార్జున్, శివకుమార్, గురవయ్య, చారులత, మురళి, జనార్దన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ 100 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల సమస్యలపైన, దున్నేవాడికి భూమి కావాలని, వ్యవసాయ కూలీల చట్టం పట్ల, ఉపాధి హామీ చట్టం పట్ల, కార్మికులకు, ప్రజలకు అనేకమైన పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ. 100 సంవత్సరాలు స్వతంత్ర పోరాటంలో కూడా అగ్రభాగాన్ని నిలిచింది. స్వతంత్ర పోరాటంలో ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకునింది. ఈవేళ బీజేపీ పార్టీ కూడా ఎక్కడ కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనలా. భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొనింది. కాళహస్తి రూరల్ మండలం, కాళహస్తి పట్టణంలో ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించింది. దున్నేవాడికి భూములు పంచాం, వ్యవసాయ కూలీలు భూములు పంచాం, కార్మిక చట్టాలపైన అనేకమైనటువంటి సమస్యలపైన పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. ఈవేళ ఈ మహాసభల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రవేశపెట్టిందో ఎన్నికల హామీలు, సూపర్ 6 కావచ్చు, ఈవేళ ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు. మొత్తం కూడా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వ్యవసాయ కూలీలకు వ్యవసాయం దీనికి సంబంధించి ఉపాధి హామీ చట్టంలో 600 రూపాయలు రోజుకు కూలి ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఈ మహాసభల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి మహాసభల్లో నగరంలో ఉండేటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా ఈరోజు రేపు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేస్తున్నాం. అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా కూడా సిపిఐ జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, ఈ జిల్లా మహాసభలు కూడా ఈవేళ ఆగస్టు 3వ తారీఖున సూళ్లూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని సూళ్లూరుపేటలో జరిగేటువంటి జిల్లా మహాసభల్లో సుదీర్ఘంగా ఆగస్టు 3, 4, 5 3 రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు చర్చించి
భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జూలై 19 నుండి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు అభినయ్ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ 25వ జాతీయ స్థాయి పౌరాణిక, సాంఘిక, కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద బృంద నృత్య పోటీలు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బిఎన్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. కళా పోషకులకు, కళా ప్రియులకు అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ 25వ రజతోత్సవ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి సౌజన్యముతో, దాతల సహకారముతో, మా కార్యవర్గ సభ్యుల సౌజన్యం బలంతో 25 ఏళ్ళు ఆటంకం లేకుండా కరోనా కాలంలో కూడా నెలదప్పామే కానీ సంవత్సరం తప్పకుండా 25 ఏళ్ళు పూర్తి చేస్తున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం, ఒకంత గర్వపడుతున్నాం. అంతరించిపోతున్న మన నాటక రంగ కళారూపాలను బ్రతికించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎట్టికేలకు గట్టి పట్టుబట్టి అందరము కలిసి, మా కార్యవర్గ సభ్యులందరం కలిసి 25 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చిన దానికి మా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ముఖ్య సలహాదారులు దామోదర్ గుప్తా గారు, వీళ్ళందరికీ కూడా, మిగిలిన కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు సమర్పించుకుంటూ, అయ్యా ఈ 25 ఏళ్ళు ఏమాత్రం ఆటంకం లేకుండా మా కళా ప్రదర్శనని ముందుకు తీసుకెళ్తున్న పత్రికా రంగం, మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు మాకు సహకరిస్తూ, వాళ్ళ సహకారం ఇస్తూ, స్నేహాన్ని అందిస్తూ, వాళ్ళ అండదండలు మాకు ప్రసాదిస్తూ, మా కార్యక్రమాలను ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట, ఏ గంటకు ఆ గంట ప్రేక్షకు దేవుళ్లకు చేరవేస్తున్న వాళ్ళందరికీ పాదాభివందనాలు సమర్పిస్తున్నాం. ఇక విషయం లేకొస్తే ఈ నెల 19వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 9 రోజుల పాటు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరాణిక పద్య నాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలు మహతిలో జరుపుతున్నందుకు సంతోషపడుతున్నాం. ప్రేక్షక దేవుళ్ళారా, మీరంతా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మా కార్యక్రమాలన్నీ చూసి మీరు ఆనందపడి మమ్మల్ని సంతోషపెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం. కళలు అంతరించిపోతున్నాయని చెప్తూనే ఉన్నారు, కానీ అంతరించిపోలేదు. దాతల కరుణ, దయ, దాక్షిణ్యం ఉన్నన్ని రోజులు, శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరు కృపా కటాక్షం ఉన్నన్ని రోజులు కళ ఖచ్చితంగా బ్రతికే ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ఇప్పటికే నెమలి పెంచం ఎవడికుందరా సురేష్ అంటే చెప్పలేని పరిస్థితి. శ్రీరాముడికా, శ్రీకృష్ణుడికా, ఇద్దరు నల్లరూప పురాణ పురుషులు. మేము ఖచ్చితంగా నెమలి పెంచం శ్రీకృష్ణుడికే ఉందని రుజువు చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే చేస్తున్నాం. కనుక ఈ 9 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. దయచేసి మహతికి రండి, కళాకారులను ఉత్సాహపరచండి, కళల్ని పోషించండి. కళ బతకాల, కళ సజీవం, కళ కొట్టుమిట్టులాడకూడదు, ఎప్పుడు సజీవంగా నిండు కుండ మనసులాగా జీవించాలా కళని మీతో మనం చేసుకుంటున్నాం. ఇక ఈ 9 రోజుల కార్యక్రమానికి పత్రికా రంగం, మీడియా రంగం వాళ్ళు కూడా నా అన్నల తమ్ముళ్ళుగా, నా కుటుంబ సభ్యులుగా ఈ ఆటా చేస్తున్నట్టుగా ఇంకా కొంచెం ఒక్క అడుగు ముందుకేసి ఈ రజతోత్సవ వేడుకల్ని
ప్రేక్షక దేవుళ్ళకి తీసుకెళ్లాలని మనం చేసుకుంటున్నాం. కూచిపూడి, భరతనాట్యం, జానపద బృందాలు 122 బృంద నృత్యాలు, 122 సోలో డ్యాన్సులు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రేక్షక దేవుళ్ళు ఆశాంతం తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి మీరు ఆనందపడాలని కోరి ప్రార్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం శ్రేష్ఠ పథకం ద్వారా ఇతర రాష్ట్రాలలో చదువుతున్న ఏపీ ఎస్సీ పేద విద్యార్థులకు ఎంసెట్, జీ, నీట్ ఇతర కోర్సులకు నాన్ లోకల్గా పరిగణిస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేస్తూ వారిని లోకల్గా పరిగణించే విధంగా జీవో విడుదల చేయాలని అరుంధతి ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీలు విద్యార్థులకై గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో శ్రేష్ఠ అనేటువంటి పథకాన్ని ఎస్సీ విద్యార్థుల కోసం తీసుకురావడం జరిగింది. ఈ పథకము కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తుంటారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వెనకబడినటువంటి పేద వర్గాలకు చెందిన విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా NTA ద్వారా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి తద్వారా దాంట్లో ఎవరైతే సీటు సాధిస్తారో వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్స్లలో, CBSE స్కూల్స్లలో వీళ్ళకి ఉచిత విద్యను రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 9, 10, 11, 12 తర్వాత 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకి 11, 12వ తరగతుల వరకు వీళ్ళకి వచ్చి విద్యను అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మేము రావటం ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి చదివినటువంటి విద్యార్థులు తిరిగి వీళ్ళు ఎంసెట్, JEE మెయిన్స్, నీటు ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పటికి వీళ్ళు నాన్ లోకల్ కింద మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్నారు. తద్వారా వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రావటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. డిగ్రీ, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయో ఇవేవి కూడా అందకుండా ఉండడం వల్ల చాలామంది విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. సో దీనికోసమని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. పేద విద్యార్థులైన, ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు కేంద్ర స్థాయిలో పోటీ పరీక్షల్లో వీళ్ళు పోటీ పరీక్షల్లో సీటు సాధించి ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు పొందినటువంటి వీళ్ళు తర్వాత ఉన్నత విద్యకు తిరిగి మన రాష్ట్రానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాం. పోతలపట్టు నియోజకవర్గం తవడంపల్లి మండలంలోని ఎగువ తడకర, గొల్లపల్లి, గాజులపల్లి, రామానుధపురం పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొని ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. అనంతరం గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అలాగే పల్లె చెరువు, లక్ష్మీనారాయణపురం, గాజులపల్లి చెరువు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన తారు, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, తవణంపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, సుజిత్ రెడ్డి, సునీల్ కుమార్, భాస్కర్ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరుతో గడప గడపకు వెళ్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం పనితీరు చాలా బాగుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్ల కోసం, కుటుంబాలు పెరిగిన సమయంలో రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం తప్ప ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత విశ్వాసాన్ని, ఇంత నమ్మకాన్ని
ఇంత అభిమానాన్ని చూరగొనిందంటే ఇది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. నేనైతే 5 మండలాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నా. ప్రజల నుంచి మాత్రం అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. బాగుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉందని అడిగినప్పుడు 3 ఆప్షన్లు పెట్టాం. బాగుంది, బాగలేదు, పర్వాలేదు అన్న ఆప్షన్లు పెడితే ఈ 3 కాదు ఇంకొక ఆప్షన్ కూడా పెట్టాలి, చాలా బాగుందని ఒక ఆప్షన్ కూడా పెడితే బాగుంటుంది, ఆ అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అడుగుతున్నారు. నిజంగా అంత అత్యద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్రాయ స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్కందుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయ స్వామివారిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టి హరోహర మురుగా అంటూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి అంబారీ సేవను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పూజలు, హారతులు అనంతరం అంబారీ ఉత్సవం, మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం, అందరూ కలిసి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖనో భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లెన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. డివివి దానయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ నెల 24వ తారీఖు హరిహర వీరమల్లో రిలీజు ఉంది. దానికోసం నేను స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను. అంతా మంచి జరగాలి, అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నా. అట్లానే సెప్టెంబర్ 25వ తారీఖు మా ఓజీ సినిమా కూడా రిలీజ్ ఉంది. అది కూడా పెద్ద హిట్ అవ్వాలని స్వామివారిని దర్శనం చేసుకుంటా వచ్చాను. మంచిగా దర్శనం. అందరికీ నమస్కారం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.